ఏ విధంగా సమాజం ఉంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా ఎడ్యుకేషన్ కలిగిన వాళ్ళు ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు, ఎడ్యుకేషన్ లేని వారు ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు, డిసప్పాయింట్ అవుతున్నారు, గవర్నమెంట్ చేసినటువంటి అన్ని విషయాలు కూడా, ప్రాజెక్ట్స్ కూడా మరి ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతున్నారు అనే విషయాన్ని బట్టి మనం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, డెవలప్మెంట్ అవ్వాలి అనే విషయానికి చాలా క్లుప్తంగా చక్కగా చెప్పారు. మరి మనం ఎవరికైనా హెల్ప్ కావాల్సినప్పుడు అనేక కార్యక్రమం చేసి చాలా వరకు ప్రయత్నం చేసాం. అందులో భాగంగానే మేడం గారు హైదరాబాద్ నుంచి వచ్చున్నారు. ఈ ICSSR అనే ప్రాజెక్ట్ ద్వారా మనకి దాంట్లో ఒక భాగస్వామిగా చేసి మన ట్రస్ట్కి ఈ విధంగా సర్వే ప్రోగ్రామ్ ఇవ్వడానికి ముందుకు వచ్చున్నారు. గత 2 days అయింది. ఫోన్ చేసి ఉన్నారు. ఫోన్ చేసినప్పుడు ఓకే మేడం నేను చేస్తాను రండి అని చెప్పేసి అన్నాను. దాని మేడం గారు నేను వచ్చి కొంచెంసేపు మాట్లాడి డిస్కషన్ చేసి నేను ఏ విధంగా చేయాలో ఏదో మాట్లాడాలో నాకు కొంత సమయం ఇస్తే బాగుంటుందంటే నేను వెంటనే ఇమీడియట్గా రమ్మని చెప్పి అన్నాను. దానికోసం మేడం గారు వచ్చారు. మరి మేడం గారికి మరి సమయం ఇద్దాం. దానికి ముందు కర్మల మేడం మేరీ గ్రేస్ గారు డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ అని చెప్పి రిక్రూట్ చేయాలి. రిక్రూట్ చేసి మనం అట్లీస్ట్ ఎంత లేదన్నా 40,000 వరకు పే చేయాలి. అండ్ ఆ డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇప్పుడు నేనేమన్నాను, నా డీటెయిల్స్ మీకు ఇచ్చాను సార్, అయితే మీరు ఏం చేశారు, కొన్ని రోజుల తర్వాత నేను వచ్చి నా డేటా ఎలా పోయింది, నా డేటా ఇక్కడ ఈ వెబ్సైట్ మీద చూసాను ఎలా మీరు అంటే నాకు తెలియదమ్మా మా డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళు అని అంటారు. ఆయనకి ఇప్పుడు సంబంధం ఉండదు, ప్రమేయం ఉండదు. ఆ ఆర్గనైజేషన్లో ఉన్న డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు ఇది చేసావంటే ఏం చేసుకుంటావో చేసుకో అంటే నేను వెళ్ళి ఒక కేసు రాసేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చేసి వస్తే ఆర్గనైజేషన్కి ప్రాబ్లం ఉండదు. డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎవరైతే అపాయింట్ అవుతారో ఆర్గనైజేషన్లో ఆ పర్టికులర్ పర్సన్కి 10,000 ఫైన్ ప్లస్ 10 years జైలు పడుతుంది. సో బేసిక్గా ఇది సార్. దీనికి మీరు ఏం కావాలి, మాది 1964లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా స్టడీ చేయటానికని మా ఇన్స్టిట్యూట్ని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో స్టార్ట్ చేశారు. సో బేసిక్గా మేము ఆ ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తామంటే రీసెర్చ్ వర్క్ చేస్తాము. స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, మినిస్ట్రీస్కి చేస్తాము. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ 1964 నుంచి చేస్తున్నాము. మీరు ఇంతకు ముందు మాధవరావు గారు మన ఎలక్షన్ కమిషనర్ బిఫోర్ హీ రిటైర్డ్, హీ వాజ్ స్పెషల్ సెక్రటరీ ఫర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఆయన మా ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్. మా కరెంట్ డైరెక్టర్ వచ్చేసి ప్రొఫెసర్ S. శ్రీనివాసమూర్తి గారు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ మాకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్కి ICSSR ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అనేది ఒక ఎపెక్స్ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ని వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఏమని, డేటా పర్సనల్ అండ్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. అంటే మనం అందరము వేరే ఒక్కొక్క చోట మన డేటా ఇస్తున్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆన్లైన్లో కొంటున్నారు, ఆన్లైన్లో